హే గైస్, వెల్కమ్ టు ఎస్ఫో మీడియా. నేను మీ సురేష్ దగ్గుబాటి. ఈరోజు మన 401(k)ని ఉపయోగించుకొని రిటైర్మెంట్ సేవింగ్స్ని ఎలా బూస్ట్ చేసుకోవచ్చు, ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు కంట్రిబ్యూషన్స్ అనే కాన్సెప్ట్ మీద ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్ చేశాను కదా, ఇక్కడ యూఎస్ఏలో ఎంప్లాయీ లాగా ఉంటూ మన వెల్త్ బిల్డ్ చేసుకోవడం కోసం ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఏ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి అనేది, అండ్ ట్యాక్స్ కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్ గురించి ఆ ఇంపార్టెంట్ యాక్ట్ని అర్థం చేసుకొని మన ట్యాక్సెస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే హెచ్ఎస్ఏ హెల్త్ సేవింగ్స్ అకౌంట్ ఉపయోగించుకొని మన వెల్త్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఎలాంటి ట్యాక్స్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, మన హెల్త్ ఎక్స్పెన్సెస్ కోసం ఎలా బెటర్గా ప్లాన్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్స్ మీద వీడియోస్ చేసినప్పుడు మీలో చాలామంది చూసి దానికి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ మనకి ఈ 401(k) కంట్రిబ్యూషన్స్ మ్యాక్సిమైజ్ చేసుకునేటప్పుడు వచ్చేసరికి ఏంటంటే, మనం ఎంప్లాయీ లాగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము, ఎంప్లాయర్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఎంప్లాయర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, వాళ్ళ ప్లాన్ని డిఫరెంట్గా డిజైన్ చేస్తూ ఉంటారు. ఒక ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఇంకొక ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ని కంపేర్ చేసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండొచ్చు. ఒక ఎంప్లాయర్ ఏంటంటే, వాళ్ళు మీరు ఎంత కంట్రిబ్యూట్ చేసినా కానీ వాళ్ళు మ్యాచ్ ఇవ్వకపోవచ్చు, 0% మ్యాచ్ ఉంటుంది. ఒకళ్ళు ఏంటంటే మేబీ 1%, 2% మినిమం ఇవ్వచ్చు, లేకపోతే వేస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. మీరు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేస్తేనే మీకు 401(k) బెనిఫిట్స్ వస్తాయి, లేకపోతే రావు అనే కాన్సెప్ట్ ఉంటుంది. అలా రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. కొంతమంది ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, ప్రాఫిట్ షేరింగ్ రూపంలో ఇవ్వచ్చు, లేకపోతే ఏంటంటే బోనస్ రూపంలో ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ప్లాన్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి మనం అన్నిటినీ ఒకే వీడియోలో చెప్పలేము, అది కాంప్లెక్స్ టాపిక్ అవుతుంది. అందువల్ల నేను జెనరిక్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. అది మీ సిచ్యువేషన్స్కి, అంటే మీ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసే ప్లాన్ డిజైన్ బట్టి అన్వయించుకొని దాని ప్రకారం మీరు ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుంటారు, ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఏమి ట్యాక్స్, లీగల్ ఆర్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ ట్యాక్స్ కన్సల్టెంట్ని, లేకపోతే లీగల్ అడ్వైజర్ని, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ప్రకారం మీరు ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. అది డిస్క్లైమర్, అది అర్థం చేసుకోండి. అండ్ నౌ let's go into the main content of 401(k) maximization. Maximizing 401(k) contributions. మనకి 401(k)లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్ చేయొచ్చు. అందులో మోస్ట్ పాపులర్ వచ్చేసరికి మనకి ట్రెడిషనల్ 401(k). ఇది మోస్ట్ పాపులర్. ఇది ఏమవుతుందంటే, మనము కరెంట్ ఇయర్లో దీని మీద కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మీద ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. కాబట్టి చాలామంది ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ట్యాక్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ఇప్పుడు అమౌంట్ ఇయర్లో కంట్రిబ్యూట్ చేశారనుకోండి, ఇయర్లో ట్యాక్స్ పే చేయరు, కానీ ఆ కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే గ్రో అవుతూ ఉంటుంది అనుకోండి. అదే రిటైర్మెంట్లో మనం రీడీమ్ చేసుకునేటప్పుడు బోత్ కంట్రిబ్యూషన్ అమౌంట్ అండ్ గ్రోత్ అయిన అమౌంట్ మొత్తం మీద కూడా అప్పుడున్న ట్యాక్స్ బ్రాకెట్స్ ప్రకారం మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ కంట్రిబ్యూషన్ వచ్చేసరికి రాత్ 401(k). రాత్ 401(k)లో ఏమవుతుంది, మనము కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మీద ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తుంటాము. అది ఇన్వెస్ట్ చేస్తే అందులో గ్రోత్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా మనము రిటైర్మెంట్ టైంలో రీడీమ్ చేసుకునేటప్పుడు కంట్రిబ్యూషన్ అమౌంట్స్ కావచ్చు, లేకపోతే గ్రోత్ అయిన అమౌంట్ కావచ్చు, రెండింటి మీద కూడా మనము ట్యాక్స్ గురించి ఆలోచించిన అవసరం లేదు, ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి. అండ్ ఇంకొక ఆప్షన్, దెర్ ఈజ్ నో ఇన్కమ్ లిమిట్స్. అంటే రాత్ 401(k)లో కంట్రిబ్యూట్ చేయాలంటే, మీరు రాత్ ఐఆర్ఏ గురించి మీకు ఐడియా ఉన్నట్లయితే కనుక, అందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక సర్టన్ ఇన్కమ్ లిమిట్ దాటిన తర్వాత డైరెక్ట్గా మీరు రాత్ ఐఆర్ఏలో కంట్రిబ్యూట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదన్నమాట. కానీ ఇక్కడ రాత్ 401(k)కి అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అండ్ మీరు ట్యాక్స్ కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్ రిలేటెడ్ అర్థం చేసుకున్నట్లయితే ఇంతకుముందు చేసిన వీడియో నుంచి, కరెంటు మనం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్స్ అనేవి హిస్టారికల్లీ లో ట్యాక్స్ బ్రాకెట్స్ కాబట్టి, ఒక స్ట్రాటజీ ప్రకారం ఆల్రెడీ ట్యాక్స్ పే చేసేసి కంట్రిబ్యూట్ చేయటము అనేది బెటర్ అని ఒక దాని ప్రకారం కూడా ఫాలో అవుతూ ఉంటారన్నమాట. సో ట్రెడిషనల్లో చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, రాత్రిలో చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి
ఏది బెటర్ అనేది మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ప్రకారం అవసరమైతే మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకోండి. కానీ మీకు చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట, దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ 401k, అంటే మీ ప్లాన్ అలో చేస్తే ఆఫ్టర్ ట్యాక్స్ 401k కంట్రిబ్యూషన్ అనేది అనదర్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్. దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాను నేను. బట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్స్ మనం చేయొచ్చు: ట్రెడిషనల్, రాత్ అండ్ ఆఫ్టర్ ట్యాక్స్ 401k. నెక్స్ట్ మనము కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్స్. యాజ్ అన్ ఎంప్లాయీ మనము కంట్రిబ్యూట్ చేస్తాము అండ్ ఎంప్లాయర్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. సో ఎంప్లాయీ లాగా మనం కంట్రిబ్యూట్ చేసే అమౌంట్లో ట్రెడిషనల్ కానీ రాత్ కానీ మనం చూజ్ చేసుకోవచ్చు. అండ్ త్రూ అవుట్ ద ఇయర్, అంటే పేచెక్ ఆఫ్టర్ పేచెక్ కట్ చేసుకోమని మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఎర్లీ మంత్స్ ఆఫ్ ద ఇయర్, లైక్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లోనే మ్యాక్సిమం కంట్రిబ్యూట్ చేసేసేసి లేకపోతే ఫుల్ కంట్రిబ్యూట్ చేసుకునే విధంగా కూడా స్ట్రాటజికల్గా ప్లాన్ చేయొచ్చు అనమాట. అంటే ఎర్లీ కంట్రిబ్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది, లాస్ట్ ఇయర్స్లో మీరు మిస్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీగా కంట్రిబ్యూట్ చేస్తే ఇయర్ మొత్తం టైం ఉంటుంది కాబట్టి కాంపౌండింగ్ ఆపర్చునిటీకి బెటర్గా ఉంటుందని కొంతమంది అలా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ దట్ మీ స్ట్రాటజీ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ వచ్చేతలకి మోస్ట్లీ ట్రెడిషనల్ 401kకి వెళ్తుంది. రాత్ 401k అనేది ఎక్సెప్షనల్ కేసెస్లో ఎంప్లాయర్ ప్లాన్ డిజైన్ చేస్తే ఉంటుందేమో తప్పితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ట్రెడిషనల్కి వెళ్తుంది. కాబట్టి కరెంట్ ఇయర్లో మనం ట్యాక్స్ పే చేయము. అంటే మనం ఫైనల్గా రిటైర్మెంట్లో రీడీమ్ చేసుకునేటప్పుడు గ్రోత్ అయిన అమౌంట్ మీద మొత్తం మీద అప్పుడున్న ట్యాక్స్ బ్రాకెట్స్ ప్రకారం మనము ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఒక స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే మనము మన పోర్షన్ రాత్రిలో పెడుతున్నాం కాబట్టి ఎంప్లాయీ లాగా, ఎంప్లాయర్ పోర్షన్ ట్రెడిషనల్లోకి వెళ్తుంది కాబట్టి ఫైనల్గా మనం రీడీమ్ చేసుకునేటప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ ప్రకారం ట్రెడిషనల్లో ఉన్న అమౌంట్ మీద స్టాండర్డ్ డిడక్షన్స్ ఉంటాయి కదా, స్టాండర్డ్ డిడక్షన్స్లో ఆ పోర్షన్ వరకు మనము తీసుకుంటే ట్యాక్స్ ఉండదు. కాబట్టి అలా స్ట్రాటజికల్గా కూడా ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ త్రూ అవుట్ ద ఇయర్ కంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాడు ఎంప్లాయర్. మనకి ఇచ్చే పోర్షన్ని త్రూ అవుట్ ద ఇయర్ పేచెక్ ఆఫ్టర్ పేచెక్ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే అప్పుడేమవుతుందంటే మనకి ఎంప్లాయర్ మోస్ట్లీ మ్యాచ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు యాజ్ అన్ ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎర్లీ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మీరు కంట్రిబ్యూట్ చేశారనుకోండి, యాజ్ అన్ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇయర్ ఎండ్ వరకు ప్లాన్ చేసుకుంటే ఆ మ్యాచ్ ప్రాపర్గా అవుతుందా లేదా అనే దాని ప్రకారం మీరు మీ కంట్రిబ్యూషన్ అమౌంట్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, నెక్స్ట్ మనము కంట్రిబ్యూషన్ లిమిట్స్కి వెళ్దాం. కంట్రిబ్యూషన్ లిమిట్స్కి వచ్చేతలకి మ్యాక్సిమం ఎంత కంట్రిబ్యూట్ చేయొచ్చు అంటే, చాలామందికి ఏంటంటే ఈ నెంబర్స్ మీద అవగాహన లేకపోవచ్చు. సో మనకి ఎంప్లాయర్ ఎంత మ్యాచ్ చేస్తాడో అంతవరకు కంట్రిబ్యూట్ చేసేసేసి ఆపే వాళ్ళు ఉంటారు. కానీ యాజ్ అన్ ఎంప్లాయీ ఇట్ ఈజ్ అవర్ చాయిస్ అనమాట. మనము ఎంత పోర్షన్ కంట్రిబ్యూట్ చేస్తాము. ఇప్పుడు మీ ఎంప్లాయర్ మ్యాచ్ చేయకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే, ఓకే మన ఎంప్లాయర్ ఎనీహో మ్యాచ్ చేయట్లేదు కదా, మనం ఏమీ కంట్రిబ్యూట్ చేయొద్దులే 401k అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. సో కానీ మీరు ఏంటంటే మీ ఎంప్లాయర్తో సంబంధం లేకుండా అప్ టు 23,000 వరకు మీరు మీ పాకెట్ నుంచి మీ పేచెక్స్ నుంచి 401kకి కంట్రిబ్యూట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్ యాజ్ అన్ ఎంప్లాయీ. కానీ మీ ఎంప్లాయర్ పోర్షన్కి వచ్చేతలకి అప్ టు 46,000 వరకు ఎంప్లాయర్ వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో అంటే ఈ రెండు కాంబినేషన్ తీసుకుంటే 23,000 ప్లస్ 46,000 తీసుకుంటే మ్యాక్సిమం 69k మనము కంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంటుంది. అందులో ఎంత పోర్షన్ మీరు కంట్రిబ్యూట్ చేస్తారు, మీ ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేస్తారు అనేది వాళ్ళ చాయిస్ని బట్టి ఉంటుంది. అది కరెంట్ ఇయర్ 2024కి. అండ్ 2025కి వచ్చేతలకి ఒక 500 యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ ప్రకారం ఐఆర్ఎస్ 500 ఇంక్రీజ్ చేసి 23,500 మ్యాక్సిమం కంట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పారనమాట. సో బేస్డ్ ఆన్ దట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ అమౌంట్. అండ్ అగైన్ ఎంప్లాయర్ పోర్షన్ వచ్చేతలకి ఇంకొక 500 ఇంక్రీజ్ చేసి 46,500 మ్యాక్సిమం మీరు కంట్రిబ్యూట్ చేయొచ్చు. టోటల్ మ్యాక్సిమమ్ ఆఫ్ 70k కంట్రిబ్యూట్ చేయొచ్చు అన్నట్లు చెప్తున్నారు. అంటే మీరు ఈ పోర్షన్ మీరు ఎంతైనా కంట్రిబ్యూట్ చేసుకున్నారనుకోండి, 70k కాకపోతే మేబీ 20k అవ్వచ్చు, 30k అవ్వచ్చు, ఎంతైతే కంట్రిబ్యూట్ చేసుకుంటారో ఈ ఇయర్ పాస్ అయిపోయిన తర్వాత 2024 పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మీరు కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటే కనుక దెర్ ఇస్ నో చాయిస్. అంటే యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అనమాట ఈ కంట్రిబ్యూషన్ అమౌంట్స్. అందుకనే లిమిట్ ఉంటుంది కదా,
యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ కాబట్టి మనము ట్రై టు యూజ్ దిస్ ఆప్షన్స్ మీ సిచ్యువేషన్స్ ప్రకారం మీ అఫోర్డబిలిటీ ప్రకారం ఎంత మ్యాక్సిమం మనం ఉపయోగించుకోవచ్చు అనేది ప్లాన్ చేసుకొని కంట్రిబ్యూషన్స్ చేసుకోవాలి. అండ్ అగైన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్యాచప్ కంట్రిబ్యూషన్స్లో 50 ఆర్ మోర్ దాన్ ఉన్నట్లయితే మీరు 50 ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అడిషనల్ 7,500 ఆన్ టాప్ ఆఫ్ 69K ఈ కరెంట్ ఇయర్లో అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ 70K కాకుండా అడిషనల్ 7,500 కంట్రిబ్యూట్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే చాలామంది లేట్గా రిలీజ్ అయ్యి వాళ్ళు క్యాచప్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తారు. కానీ నా వీడియోస్లో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అవేర్నెస్ మీకు తీసుకొని వస్తే ఎర్లీగా మీరు కంట్రిబ్యూషన్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసినట్లయితే ఈ క్యాచప్ కంట్రిబ్యూషన్స్ గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు అనే కాన్సెప్ట్ మీద నేను మీకు అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ఏంటంటే ఈ వీటి మీద నేను ఎక్కువ ఫోకస్ చేయను. టు మేక్ ఇట్ సింపుల్, నార్మల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్, కంట్రిబ్యూషన్ అమౌంట్స్ టు టైప్స్ ఆఫ్ 401K. యాజ్ అన్ ఎంప్లాయీ ఎలాంటి కంట్రిబ్యూషన్స్ చేయొచ్చు అనుకుంటే మనం ట్రెడిషనల్ రాత్ 401Kలో మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేయొచ్చు. హాఫ్ పోర్షన్ యూ కెన్ గో టు ట్రెడిషనల్ అండ్ అనదర్ హాఫ్ పోర్షన్ రాత్ 401K కంట్రిబ్యూట్ చేయొచ్చు అనే ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటే మీకు పే చెక్లో కట్ అయ్యేది రెండింటి నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 23,000 కంట్రిబ్యూట్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎంప్లాయర్ మ్యాచ్ ఏంటంటే మొత్తం 23,000కి మ్యాచ్ చేయకపోవచ్చు. మీరు 23,000 పెడితే మీ ఎంప్లాయర్ ఓన్లీ సమ్ పోర్షనే పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6,000 మీ ఎంప్లాయర్ పెట్టారు అనుకుందాం. అంటే 23,000 ప్లస్ 6,000 అంటే 29K అవుతుంది. ఈ 29K కాకుండా ఇంతకుముందు మనం మ్యాక్సిమం 69K వరకు పెట్టచ్చు అని చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు రిమైనింగ్ అమౌంట్ 40,000 అనేది ఉంటుంది. కాబట్టి ఈ 40,000 మీ ప్లాన్ అలో చేస్తే ఆఫ్టర్ ట్యాక్స్ 401Kలో మీరు కంట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే ఆఫ్టర్ ట్యాక్స్ 401K కంట్రిబ్యూషన్ను మీరు ఇలా అర్థం చేసుకోండి. మీ పే చెక్ మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అది మీ బ్యాంక్లో కాకుండా ఇది ఆఫ్టర్ ట్యాక్స్ 401K అకౌంట్కి వెళ్తుంది అనే విధంగా అర్థం చేసుకోండి. అంటే యూజువల్లీ ఏమవుతుంది, మీకు పే చెక్లో వచ్చే అమౌంట్ బ్యాంక్లో పడిన తర్వాత మీరు దాన్ని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు దానికి ట్యాక్స్ పే చేస్తూ ఉండాలి. అంటే అక్కడ వచ్చే రిటర్న్స్ కానీ వాటన్నిటికీ అగైన్ మళ్ళీ ట్యాక్స్ పే చేస్తూ ఉండాలి. సిమిలర్ కాన్సెప్ట్ ఇక్కడ ఆఫ్టర్ ట్యాక్స్ 401K కూడా వర్తిస్తుంది. కాకపోతే మీరు దీన్ని 401K అకౌంట్లో పెడతారు. దీన్ని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ నెక్స్ట్ 2025 ఇయర్కి వచ్చేసరికి 23,500 మ్యాక్సిమం మన పే చెక్స్ నుంచి ఏదో ట్రెడిషనల్ ఆ రాత్లో పెడతాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎంప్లాయర్ 6,500 మ్యాచ్ చేశారనుకుందాము. అప్పుడు ఈ రెండు నెంబర్స్ కాకుండా మనకి రిమైనింగ్ 40,000 అనేది స్టిల్ ఉంటుంది. అంటే మన మ్యాక్సిమం 70Kలో 40K అనేది మనం స్టిల్ ఉంటుంది. కాబట్టి మన అఫోర్డబిలిటీని బట్టి ఆఫ్టర్ ట్యాక్స్ 401Kకి రోట్ చేసుకోవచ్చు అనమాట ఇంత అమౌంట్. అది మీ వైపు నుంచి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఈ కంట్రిబ్యూషన్ మొత్తం చేయొచ్చు. అండ్ వాట్ అబౌట్ స్పౌస్? సో మీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే అదర్ ఇంకొకళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే సేమ్ పోర్షన్ సేమ్ అమౌంట్ మనకి మీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారో మీ ఎంప్లాయర్ కూడా అలో చేసినట్లయితే అండ్ మీరు మీ పాకెట్ నుంచి అఫోర్డ్ చేసినట్లయితే 23,000 మ్యాక్సిమం చేయొచ్చు. అండ్ అగైన్ ఎంప్లాయర్ పోర్షన్ కూడా కలుపుకుంటే మ్యాక్సిమం 69K చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ 70K వరకు మీరు ప్లాన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం 70K ప్లస్ 70K 140K వరకు కూడా మీరు 401Kకి కంట్రిబ్యూట్ చేసుకునే ఆప్షన్ ఉంది. కానీ మీరు ఎంత చూస్ చేసుకోవచ్చు అనేది మీ ఇష్టం అనమాట. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డీల్ కదా, లైక్ ఆల్ ద మనీ ఇన్ ద వరల్డ్ మన దగ్గర లేదు. కాబట్టి అంటే మీరు 10 రకాల ట్యాక్సులు పే చేయాలి. దెర్ ఆర్ మెనీ థింగ్స్ చేయాలి కదా. మీరు లైఫ్లో ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ పోయిన తర్వాత ఎంత కంట్రిబ్యూట్ చేయొచ్చు అనేది మీరు స్ట్రాటజికల్గా ఒక బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకుంటే
70 to 70K వరకు మ్యాక్సిమం మీరు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము ఆఫ్టర్ ట్యాక్స్ 401Kని కన్వర్షన్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఆఫ్టర్ ట్యాక్స్ 401K కన్వర్షన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆఫ్టర్ ట్యాక్స్ మనీని మీరు 401Kలో పెడుతున్నారు. 401Kలో పెట్టిన తర్వాత ఈవెన్ ఆ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ప్రకారం మీరు ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ప్రకారం గ్రో అవ్వచ్చు, లేకపోతే మైనస్ కూడా అవ్వచ్చు అనమాట. పాజిటివ్ రిటర్న్స్ రావచ్చు, లేకపోతే నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ట్యాక్స్ మనీలో మనకి గ్రో అయ్యి పాజిటివ్ రిటర్న్స్ వచ్చాయనుకోండి, దాని మీద మీరు అగైన్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఏం చేస్తారంటే మీ బ్రోకరేజ్ ఫామ్తో మాట్లాడి జస్ట్ కన్వర్ట్ దిస్ అమౌంట్, ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ రాత్ అకౌంట్స్కి అన్నట్లు ప్లాన్ చేస్తారు. దీన్నే మనం ఏంటంటే ఇన్ ప్లాన్ కన్వర్షన్ అంటారు. మీరు ఆఫ్టర్ ట్యాక్స్ 401Kని రాత్ 401Kకి కన్వర్ట్ చేసినట్లయితే ఇన్ ప్లాన్ కన్వర్షన్ అని అంటారు. ఇక్కడ వన్స్ మీరు రాత్ 401Kకి కన్వర్ట్ అయిపోయిన తర్వాత మీరు దాని మీద ఇంకా ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. కాకపోతే యూజువల్లీ మనకి 401Kలో ఏముంటుంది, లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్, లేకపోతే టార్గెట్ డేట్ ఫండ్స్ రిలేటెడ్, అలా ఓన్లీ లిమిటెడే ఉంటాయి. వాటిలోనే మీరు కంట్రిబ్యూట్ చేయొచ్చు. అగైన్ మనకి 401Kకి కొంచెం ఎక్స్పెన్సెస్, కమిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఆప్షన్ ఏంటంటే ఇన్ సర్వీస్ కన్వర్షన్ అంటారు. అది రాత్ ఐఆర్ఏ కూడా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్టర్ ట్యాక్స్ 401Kని రాత్ ఐఆర్ఏలకి మీరు కన్వర్ట్ చేసుకుంటే కనుక ఇన్ సర్వీస్ ప్లాన్ ఉపయోగించుకొని, రాత్ ఐఆర్ఏ అనేది ఇట్ గివ్స్ మోర్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే కాకుండా స్టాక్స్లో అవ్వచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ ఫండ్స్లో అవ్వచ్చు, చాలా మెనీ ఆప్షన్స్, వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది రాత్ ఐఆర్ఏ అనేది. అంటే మీ బ్రోకరేజ్ ఫామ్ అనేది ఎలాంటి ఆప్షన్స్ ఇస్తుందో అవన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని రాత్ ఐఆర్ఏలో కంట్రిబ్యూషన్స్ని ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక నేను మీరు ఎంత అమౌంట్ చేయొచ్చు అని అనుకుంటే, ఇంతకుముందు మనం చూసినట్టు 40K అంటే మీ ఎంప్లాయర్ మ్యాచ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఉండే అమౌంట్, ఇక్కడ 6,000 చేశారనుకోండి 40,000 ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువ కానీ లేకపోతే తక్కువ కానీ చేసినప్పుడు ఈ నెంబర్ అనేది మారుతూ ఉంటుంది. ఇది ఓన్లీ ఒక స్పౌస్ రిలేటెడ్. మీరు ఇద్దరు వర్క్ చేస్తున్నట్లయితే 40K ప్లస్ 40K 80K వరకు కూడాను మీరు ఈ కన్వర్షన్ చేసుకునే ఆప్షన్ ఉంది. దీన్నే వాళ్ళు మెగా బ్యాక్డోర్ రాత్ కన్వర్షన్ అంటున్నారు అనమాట. సో ఇది ఆఫ్టర్ ట్యాక్స్ని మనం కన్వర్ట్ చేస్తాము. మీరు 80K ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. అప్పుడు అట్లీస్ట్ యూ స్టార్ట్ విత్ స్మాల్, లైక్ మేబీ $50, మేబీ $100. అంటే ఏంటంటే ఒకసారి మీరు దీని మీద ట్యాక్స్ పే చేయని అవసరం లేదని అంటున్నాం కదా, ఈ ఆప్షన్ ఒకసారి ఉపయోగించుకోవటం మొదలుపెట్టినట్లయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ట్యాక్సెస్ అనేవి మనకి మన వెల్త్ని బిల్డ్ చేసుకోవడానికి లేకపోతే డిస్ట్రాయ్ చేసుకోవడానికి అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఈ స్ట్రాటజికల్గా ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని మీరు ప్లాన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. విత్డ్రాల్ ఆప్షన్స్, ఇప్పటి వరకు మనము మ్యాక్సిమమ్ ఎంత కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు, ఎలా కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. వాటి నుంచి మనం ఎలా విత్డ్రా చేసుకోవాలి 401K, బికాజ్ ఇట్ ఈస్ రిటైర్మెంట్ అకౌంట్ కదా. విత్డ్రాయల్కి ఏంటంటే లిమిటెడ్ చాయిస్లు ఉంటాయి, అన్లెస్ మీరు రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నట్లయితే తప్పితే. అందులో వన్ ఆఫ్ ద ఆప్షన్ లోన్ తీసుకోవచ్చు మనము. మీ అకౌంట్లో 50K కానీ అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే కనుక అప్ టు 50K మీరు లోన్ తీసుకునే ప్రొవిజన్ ఉంటుంది. కానీ మీరు ఒకసారి లోన్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి విత్డ్రా చేస్తున్నారు. అంటే మీరు 50K తీసుకుంటే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ని రీడీమ్ చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ కాంపౌండింగ్ లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అనేది అక్కడితో ఆగిపోతుంది. మీరు రీపే చేస్తూ ఉండాలి. ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా రీపే చేస్తూ ఉంటే అగైన్ మీ 401K అకౌంట్కే వెళ్తుంది. అది ఇంకొకటి ఏంటంటే మనము కరెంట్ ఉన్న ఎంప్లాయర్ని లీవ్ చేసాం అనుకోండి ఫర్ ఎనీ రీజన్, మీరు సర్టన్ లిమిట్లో ఆ మొత్తాన్ని మళ్ళీ మీరు రీపే చేయాల్సి ఉందన్నమాట. సో వీటి గురించి ఆలోచించుకొని మీ సిచ్యువేషన్స్ ప్రకారం లోన్ తీసుకోవడం బెటరా కాదా అనేది ప్లాన్ చేసుకోండి. అండ్ అగైన్ మీరు రిటైర్మెంట్ ఏజ్కి వచ్చారు, 59.5 yearsలో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు.
అంటే పెనాల్టీస్ ఏముండవు. మీరు ట్రెడిషనల్ 401(k)లో ఉన్న అమౌంట్ని విత్డ్రా చేస్తున్నట్లయితే అప్పుడున్న ట్యాక్స్ బ్రాకెట్స్ ప్రకారం ట్యాక్స్ కట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కానీ ప్రియర్ విత్డ్రాల్స్ అంటే 59.5 ఇయర్స్ కంటే ముందుగా విత్డ్రా చేసుకోవాలనుకుంటే కనుక 10% పెనాల్టీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ 401(k)లో మీరు కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్కి అయితే కనుక ట్యాక్స్ పే చేయాలి. రాత్ 401(k) కనుక ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. అండ్ మీ ఓల్డ్ 401(k)s ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓల్డ్ 401(k)s ఉంటే ఆ ఓల్డ్ 401(k)s ప్రీవియస్ ఎంప్లాయర్తో ఉండే 401(k)స్ని ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. దీని గురించి మీరు డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి. వన్ ఆఫ్ ద ఆప్షన్ ఏంటంటే కన్వర్టింగ్ టు ఐఆర్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాం కదా, రాత్ ఐఆర్ఏలకి మనము కన్వర్ట్ చేసుకుంటే కనుక అందులో కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్కి లేకపోతే తర్వాత ఇన్వెస్ట్ చేస్తే గ్రో అయ్యే అమౌంట్కి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. కాబట్టి అది ఒక స్ట్రాటజీగా కరెంట్ ట్యాక్స్ పే చేసేసి అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రూల్ ఆఫ్ 55. ఈ రూల్ ఆఫ్ 55 ప్రకారం మీ ఎంప్లాయర్ నుంచి 55 ఇయర్స్ లేకపోతే తర్వాత కానీ లైక్ బిట్వీన్ 55 అండ్ 59.5 ఇయర్స్లో మీరు సపరేట్ అయ్యారనుకోండి ఫర్ ఎనీ రీజన్, మీరు 55 తర్వాత అయితే కనుక పెనాల్టీ లేకుండా మీ 401(k)ని విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కొంతమంది ఎర్లీగా రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, 55 ఇయర్స్ తర్వాత డిఫరెంట్ రీజన్స్ వల్ల విత్డ్రా చేసుకుంటే కనుక ఈ పెనాల్టీ అనేది ఉండదు. కానీ మీరు మళ్ళా 55 తర్వాత ఇంకొక 401(k) మొదలు పెట్టారనుకోండి, అది కరెంట్ 401(k) కాబట్టి అన్లెస్ మీరు లీవ్ చేస్తే తప్పితే మళ్ళీ దాన్ని తీసుకునే అవకాశం ఉండదన్నమాట. సో దీని గురించి కూడా అర్థం చేసుకొని మీ విత్డ్రాయల్ స్ట్రాటజీస్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇవ్వండి, నేను ఈ 401(k) రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాం అనుకున్నది. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ఈ కంట్రిబ్యూషన్స్ లిమిట్స్ని అర్థం చేసుకొని మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ప్రకారం బెటర్గా ప్లాన్ చేసుకొని కంట్రిబ్యూట్ చేసుకుంటే, మీరు ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే కాంపౌండింగ్ గ్రోత్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటారు. మీ రిటైర్మెంట్ని సేవింగ్స్ని ప్రాపర్గా బూస్ట్ చేసుకుంటారన్నమాట. థ్యాంక్ యూ.